ఓకే ఓకే సార్. అందరికీ నమస్కారం. ముందుగా ఒక చిన్న మంచి వ్యాఖ్యలు. మనం ఈ భూమికి అరువుగా వచ్చాం, కొన్నాళ్లకు ఈ భూమికే ఎరువుగా మారిపోతాం. ఈ మధ్యలో పరువుగా బ్రతికేద్దాం మిత్రమా. ఇతరులను కలుపుకొని పోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీతో ఉంటారు. నాకేం పట్టింది, నాకు అనవసరం, నాకెందుకులే అనే అహం నీలో ఉంటే అంత దూరం అయిపోతారు. జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పించి జీవించాలి. అదే జీవితం. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు మనిషికి సుఖాన్ని ఇస్తుందే గాని మనిషికి సంతృప్తినివ్వదు. ఆ తృప్తిని ఇవ్వగలిగేది మనం చేసిన మంచి పనులే. మనం 10 మందికి సహాయం చేయటంలో ఉండే మానసిక సంతృప్తి మరొకటి లేదు. ఇదండి, ఇది కొందరికి స్పెసిఫిక్గా వర్తిస్తుంది, అందరికీ కూడా వర్తించి ఉన్నాయి. ఎస్పెషల్లీ నాకేం పట్టింది, నాకు అనవసరం అనుకోండి అహం నీలో ఉంటే అందరూ దూరం అయిపోతారు అనేది అందరూ చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అలాగే 10 మందికి మనం చేసిన మంచి పనులే మనకి ఆనందాన్ని ఇస్తుంది తప్ప 10 మందిని బాధ పెట్టి మరి వాళ్ళని చిత్తహింసలు పాలు చేస్తే ఒక రకమైన సైకలాజికల్గా శాడిస్టిక్ ప్రెషర్ వస్తుంది తప్ప నిజమైన ఆనందం అది కాదు. సో ఇది నాకెవరో ఈరోజు ఉదయం మా స్నేహితుడు ఒక ఆయన ఇది పెట్టారు. ఎందుకంటే ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, భూమికి అరువుగా వచ్చాం ఎరువు అన్నది. మరి నిన్న హఠాత్తుగా పునీత్ రాజ్ కుమార్, నా ఫేవరెట్ హీరో, కన్నడం అయినప్పటికీ కూడా రాజ్ కుమార్ గారి డబ్బింగ్ సినిమా వచ్చింది అంటే వెంటనే చూసే వ్యక్తిని నేను. అత్యంత సింపుల్ పర్సన్ రాజ్ కుమార్ గారు. ఆయన 3వ కుమారుడైన పునీత్ రాజ్ కుమార్ తండ్రిని పేరు నిలబెట్టే తనయుడుగా, ఎంతో మంచి వ్యక్తిగా, గోశాలలు నిర్వహిస్తూ, అనాథాశ్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది సినిమా హీరోల్ని మనం చూస్తున్నాం. కొందరు సామాజిక సేవ చేసే వాళ్ళు ఉన్నారు, మన భాషలో ఉన్నారు, ఇతర భాషల్లో ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఆ చిన్న వయసులో మరి ఎన్నో వృద్ధాశ్రమాలు, ఎంతోమంది 18 మంది విద్యార్థులకి చదువు చెప్పించడం, గోశాలల నిర్వహణ, ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ఆ చిన్న వయసులోనే. ఎందుకంటే తను 5వ సంవత్సరం నుంచే, 1వ సంవత్సరంలోనే కూడా కొన్ని సినిమాల్లో కనపడ్డాడు. 5వ సంవత్సరం నుంచి బాల నటుడిగా ఎన్నో సినిమాలు యాక్ట్ చేసి, ఓకే, తెర మీద ఈ లివ్డ్ హిస్ లైఫ్. బట్ అటువంటి గొప్ప వ్యక్తి అర్ధంతరంగా మరి సమాజానికి అటువంటి మంచి మనుషులు చూస్తున్నాం. మన చుట్టూ ఎంతమంది దరిద్రుల మధ్యన మనం బతుకుతున్నాము. మరి ఇటువంటి ఈ సమాజంలో మరి ఉన్నటువంటి మంచి వ్యక్తులు మరి అలాగా హఠాత్తుగా చనిపోవటం అంటే చాలా దురదృష్టం. పునీతుడు వారి తండ్రి రాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు. వారి ఆత్మశాంతికై నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ 1-2 సార్లు నేను వారిని కలవటం జరిగింది. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు చనిపోయినప్పుడు కూడా ఆయన రావటం, నాగార్జున గారితో నేను ఉన్నప్పుడు వారిని కలవటం. ఆ తర్వాత ఇంకో సందర్భంలో కూడా ఒక అవార్డ్ ఫంక్షన్లో వారిని కలవటం. సచ్ ఏ సింపుల్ పర్సన్, మరి అటువంటి వ్యక్తి లేరు అనుకోవటం. అలాగే ఈ సందర్భంగా మరి రాజ్ కుమార్ గారి గురించి కూడా ఒక్క చిన్న మాట చెప్పుకోవాలి. నా ఫ్రెండ్ కేఎస్ రామారావు గారు వాళ్ళ అబ్బాయితో సినిమా తీసేటప్పుడు ఏదో ఫంక్షన్కి రాజ్ కుమార్ గారు వస్తే, మామూలుగా ఏదన్నా పెద్ద కార్లు కావాలంటే నా స్నేహితులు అడుగుతూ ఉంటారు. కానీ రాజ్ కుమార్ గారికి కారు కావాలి అంటే ఎంతో సంతోషపడ్డా. కానీ వారు అడిగింది ఏమిటంటే, ఆయన చిన్న కారులో సింపుల్గా ట్రావెల్ చేస్తారు. మరి హ్యూండాయి
I-10 అనే ఒక కారు, చిన్న కారు. ఆయన I-10లోనే ఆయన బెంగళూరులో ట్రావెల్ చేస్తారట. సో I-10 అనే కారు మరి మా దగ్గర లేదు. ఆ I-10 కారు మీ దగ్గర ఒకటి ఉంది. ఆ I-10 కారు కావాలి అని చెప్పి ఆ చిన్న కారులో ఆ ఫ్రంట్ సీట్లోనే రాజ్ కుమార్ గారు కూర్చుని ట్రావెల్ చేస్తారు. మనం చూస్తున్నాం ఎంతో మంది హీరోల్ని, మరి వారి హావభావాలు చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. ఓకే, సినిమా హీరోలుగా మాత్రం ఏదో ఢిల్లీలోనే స్మాల్ సర్కిల్, సో వాళ్ళకి ఆ మాత్రం వేషగాలు లేకపోతే ఇంకోటి ఉండటం సహజం, ఈ తప్పదు. కానీ మరి అంత సూపర్ స్టార్గా రాజ్ కుమార్ గారికి ఫెయిల్యూర్స్ లేవు. ఆయన ఫ్లాప్ సినిమా అంటే 100 రోజులు ఆడుతుంది, హిట్ సినిమా అంటే సంవత్సరం ఆడుతుంది, అంతే కదా. అటర్ ఫ్లాప్ అంటే 100 రోజులు. మరి అటువంటి హీరో అంత సింపుల్గా ఉంటాం. మరి ఆయన చూసి ఎంతో నేర్చుకోవాలి. సరే, కాలాతీతం అవుతుంది, అసలు సబ్జెక్ట్కి వెళ్ళాలి. కాబట్టి బ్రహ్మంపై కస్టోడియల్ టార్చర్ చేశారు కదా, దానిపైన జిల్లా జడ్జితో విచారణకు ఆదేశించారు. మరి మీ పైన కూడా కస్టోడియల్ టార్చర్ జరిగింది, మరి సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. అది వచ్చిందా సార్? బాబాయ్, నిన్న కూడా దీని మీద నన్ను ఏపు తినేస్తున్నావు. చెప్తా అది నిజంగా చాలా మంచి పరిణామం నిన్న హైకోర్టులో జరిగింది. బట్ వస్తాను. ముందుగా ఈ పోలీస్ అట్రాసిటీస్, వాళ్ళ చట్టాల ఉల్లంఘన, మరి చట్టాలని వాళ్ళ అర్థం చేసుకోలేని వాళ్ళ నిస్సహాయతో, లేకపోతే నిర్లిప్తతో, లేకపోతే మరి ప్రాపర్ ట్రైనింగ్ ముసోరీలో ఇవ్వట్లేదో, లేక ఏపీ పోలీస్ అకాడమీలో ఇవ్వట్లేదో, ఎస్ఐలకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇవ్వట్లేదో, అవన్నీ కూడా డీటెయిల్గా చర్చిద్దాం. దానికి వెళ్ళే ముందు జై అమరావతి, జై అమరావతి. నిన్న మధ్యాహ్నం మనం మాట్లాడుకున్నాం, సుమారు 1:2 ఆ సమయంలో డెఫినెట్గా మరి డీజీపీ గారు ఈ రకంగా ఒక పక్క కర్రలు సుత్తుల్ని ప్రోత్సహిస్తూ ఆ మాత్రం అంటే ఫండమెంటల్ రైట్స్ అక్కడ గుర్తొచ్చినాయి. ఆ మాత్రం ఫండమెంటల్ రైట్స్కి వాల్యూ ఇవ్వకపోతే ఎలా అన్న డీజీపీ గారు మరి దీన్ని తిరస్కరించారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మరి న్యాయస్థానం దేవస్థానం వెళ్తాడంటే మరి దాన్ని రకరకాల 4 ఎస్పీలట మరి ఏదో చెప్పారంట, రాళ్ళేస్తారని ముందే తెలిస్తే పోలీస్ రాళ్ళేస్తారని చెప్పి కోర్టుకు చెప్తారా? అక్కడ కొట్టాడండి, అమ్మ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు వచ్చి ఒక అద్భుతమైన సూచన చేశారు నిన్న కోర్టుకి. గతంలో కూడా ఆయన చాలా అవాకులు పేలారు, చూసాం. అవన్నీ కూడా ఒక పిటిషన్ కూడా పెండింగ్ ఉంది వారి మీద. వారేమంటారు, వారికి తిరుపతి దర్శనం కావాలంటే కారులో వెళ్ళొచ్చు, ప్రభుత్వం తరఫున వారికి ఉచిత దర్శనం మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు కోర్టులో చెప్తారు. ఇదండి సంస్కారం. వాళ్ళకి కారులో వెళ్తే కూడా తిరుపతి వెళ్ళొచ్చు అని తెలీదా? శాంతియుతంగా నిరసన తెలియజేస్తావురా బాబు అంటే నువ్వు కారులో వెళ్ళు, నీ టికెట్ ఇస్తాను, దేవుడు దర్శనం చేసుకో అంటే ఇంత ఎటకాలమా? శాంతియుతంగా దీక్ష చేయాలని వాళ్ళ మీద ఇటువంటి నీచమైన నికృష్టమైన కామెంట్లు చేస్తారండి సుధాకర్ రెడ్డి గారు. తప్పు. ఇతరుల మనోభావాన్ని గౌరవించడం నేర్చుకోండి, అప్పుడే మీరంటే ప్రజల్లో గౌరవం ఉంటుంది. ఏదో రకరకాల ఫీలింగ్స్తో మీరు ఇలాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. సో కాస్త ఉద్యమాన్ని గౌరవించడం నేర్చుకోవాలని చెప్పి నా వినతి, నా విన్నపం. సరే, నిన్న అనుకున్నాం డెఫినెట్గా రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కు, నిరసన తెలియజేసే హక్కు, ఆ నిరసన కాదనే హక్కు ఎవరికీ లేదు, పోలీసుకి అసలు లేదు. అది చెప్పాలనుకున్నది. అది నిన్న జడ్జి గారు, సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆర్డర్, కొన్ని కండిషన్లు పెట్టి డీజేలు పెట్టద్దు, మైకులు పెట్టండి, శాంతియుతంగా చిన్న సమావేశాలు పెట్టుకుంటూ వెళ్ళండి, శాంతియుతంగా చేయండి అన్నారు. దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్. ఎందుకంటే మా అమరావతి సోదరులు చేస్తామన్నది కూడా అదే. ఆ రకంగా పర్మిషన్ ఇచ్చినందుకు నేను న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సబ్జెక్టు మీద ఎల్లుండు, ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అవతరించిన దినం రోజు మీరందరూ కలిసి బయలుదేరిపోతున్నారు కాబట్టి ఎల్లుండు
అమరావతి గురించి కూలంకషంగా చర్చించుకుందాం. అంతవరకు మరి మా ప్రభుత్వం ఆగుతుందా? మరి ఈ పాటికి ఏదన్నా లంచ్ మోషన్ శనివారం అయినప్పటికీ కూడా హౌస్ మోషన్ ఏదన్నా మూవ్ చేసి మరి బెంచ్కి వెళ్ళి ఎలాగైనా సరే దీన్ని ఆపాలనే కుటీల ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా చూద్దాం. చేసినా కూడా ఫండమెంటల్ రైట్స్ కాదని హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే మరి గతంలో ఇప్పటి మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేయాలి అంటే పర్మిషన్ పెట్టండి, పోలీస్కి పర్మిషన్ అనేది ఇట్స్ ఫార్మాలిటీ. ఆ పర్మిషన్ పెడితే పర్మిషన్ ఇస్తా ఉన్నప్పటికీ కూడా పర్మిషన్ ఇవ్వనని చెప్పి పాండవానవసంగా ఎస్వి రంగారావు స్టైల్లో చెప్పి మరి ఆ తర్వాత ఈ టూర్ ప్రోగ్రామ్ అన్నా మాకు చెప్పాలి కదా. టూర్ ప్రోగ్రామ్ ఎలా తెలుస్తుంది అంటే చూసుకోండి, టూర్ ప్రోగ్రామ్ తెలుసుకుని దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పింది మనం చూసాం, పేపర్లో చూసాం. ఇవాళ కూడా రిపీట్ ఇచ్చారు కొన్ని పేపర్లలో, అది కూడా చదివాం. మరి మన నిరసన తెలియజేయడానికి మరి పాదయాత్రలో మనిషా వెళ్ళపోతా అనే మన మాటలను కూడా వారు మన్నించినందుకు, పాదయాత్రలోనూ మరి ఎలక్షన్ క్యాంపెయిన్లోనూ మరి ఎన్నో మాటలు మనం మాట్లాడాం. అవన్నీ కూడా మరి శాంతియుతంగా భరించారు అందరూ కూడా. మరి ఇప్పుడు జస్ట్ నిరసన అంటే వాళ్ళ భూములు లాక్కున్నారు, వాళ్ళ భూములు లాక్కుని వాళ్ళని వికారం చేసి వాళ్ళకి చేస్తానన్న చేయకుండా వాళ్ళకి అన్యాయం చేస్తే కనీసం మాకు ఇలా అన్యాయం జరిగింది ప్రజలారా, మాకు ఇలాగ అన్యాయం జరిగింది అని చెప్పి వారి నిరసనని ప్రజలకి మార్గ మధ్యంలో తెలియజేసుకుంటూ మరి అలాగా తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్తాము అని అంటే మరి దానికి ఇలా అబ్జెక్షన్ పెడతాం అనేది నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది, హేళనగా నవ్వుకుంటుంది. సో కాబట్టి మరింత పలుచన చెయ్యొద్దు, ప్రజాస్వామ్యాన్ని మరింత పలుచన చెయ్యొద్దు అని. సరే మరి మీరు అప్పీల్కి వెళ్తే ఓడిపోతారు. నిన్న అది ఎలా అన్నానో ఇవాళ కూడా అలాగే చెప్తున్నా. ఎందుకంటే న్యాయస్థానాల మీద నమ్మకంతో, రాజ్యాంగం మీద నమ్మకంతో, రాజ్యాంగాన్ని న్యాయస్థానాలు గౌరవిస్తాయి గ్యారంటీగా అనే నమ్మకంతో చెప్తున్నా. ఇక అంటే సార్ పోలీస్ అట్రాసిటీ దేవస్థానం న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పారు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు, లేకపోతే న్యాయస్థానం టు చర్చి అని ఇంకేమైనా ఇచ్చేవాళ్ళు కదా అన్న? అంటే ప్రశ్న చాలా అసంబద్ధంగా అనిపించినప్పటికీ కొంత లాజిక్ ఉందేమో అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే అందులో బయలుదేరిన వాళ్ళు కొంతమంది దేవస్థానం అంటే తిరుమల కొండెక్కి వారు ఉంటారు, అందులో క్రైస్తవులు ఉంటారు. ఆ క్రైస్తవులు తిరుపతిలో మరి కొంతమంది ఉద్యోగులే కూడా చర్చలు నిర్వహిస్తున్నారట తిరుపతిలో. మరి వాళ్ళని పట్టుకోవాలి, మన కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. దేవస్థానాలు మీకు ఇట్ వోంట్ కమ్ అండర్ ది గవర్నమెంట్ పర్వ్యూ, రిజర్వేషన్లు అక్కడ వర్తించవు అని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా 800 మంది హిందూయేతరులు దేవస్థానాల్లో టీటీడీలో పనిచేస్తున్నారు. ఒక 2-3 చర్చిలు వాళ్ళే నిర్వహిస్తున్నారు. సో ఆ చర్చిలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ముస్లిం సోదరులు కూడా ఉన్నారు, ఈ యాత్రలో పాల్గొంటారు. కేవలం ఇది హిందువుల యాత్ర కాదు. మీరు చెప్పినట్టు దేవస్థానం అంటే దేవుడు ఉండే స్థలం, క్రీస్తు కూడా దేవుడే. దానికి చర్చని వేరే పేరు పెట్టుకుని ఉండొచ్చు. దేవుడు ఉండే ఆస్థానాన్ని దేవస్థానం అంటారు. టెంపుల్కి వెళ్ళే వాళ్ళు బహుశా అందులో ఎక్కువ మంది ఉంటారు. చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారు తిరుపతి వెళ్ళిన తర్వాత. ప్రభుత్వం తిరుమల వెళ్ళి మసీదుకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. కానీ తిరుమల అంటే కొన్ని కోపం ఉంటే ఉండొచ్చు. నేను మీ అభిప్రాయాన్ని నేను కాదని, న్యాయస్థానం గుణదల అని అంటే ఇచ్చేవాడనా మీ అభిప్రాయం? ప్రభుత్వం గుణదల చర్చ్ అంటే ఇచ్చేవాడనా? డెఫినెట్ గా కొంచెం సుముఖంగా ఉంటారు. ఇంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ అన్ని మతాల వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఇప్పుడు ఒకసారి పోలీస్ అట్రాసిటీస్కి వెళ్ళి ముందు విశాఖపట్నాన్ని ఒకసారి టచ్ చేసి అప్పుడు పోలీస్ అట్రాసిటీస్కి వెళ్ళిపోతాం. ఇది విశాఖపట్నంలో. సో సిఆర్జెడ్ పర్మిషన్ అన్ని తీసుకుని అప్పటి ప్రభుత్వం చక్కగా ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా
చిన్న లైన్ని డిస్టర్బ్ చేసుకుని అక్కడ కాటేజెస్ కట్టారు. దే గాట్ ఆల్ ద సిఆర్జెడ్ అప్రూవల్స్. ఇప్పుడు మరి ఎందుకనో ఏం బుద్ధి పుట్టిందో ఏం పాడో విశాఖపట్నాన్ని ఎలాగో సర్వనాశనం చేస్తున్నారు. ఈ కింద చూసారా ఆ గృహాలన్నీ కొట్టేసి ఆ కొండనంతా కూడా ఇలాగ చిక్కిరి బిక్కిరి చేసి, అంటే పర్యావరణాన్ని రక్షించవలసిన మనం కన్స్ట్రక్షన్ సంగతి దేవుడి వరకు డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్. ఆ ప్రకృతిని ఎంత సర్వనాశనం చేశారో చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉండే ఆ కొండలు ఆ కాటేజీని కొట్టి అక్కడే కట్టాలండి. మొత్తం కొండంతా కొట్టేస్తారండి. అది సముద్రానికి మరి సిఆర్జెడ్ పరిధిలో మరి 250 మీటర్ల పరిధిలో ఉంటే మరి అక్కడ అనుమతి లేకుండా ఏమి చేయడానికి వీల్లేదు. ఇలా కొండలను తవ్వేస్తాం, మాకు కావాల్సిన కూతుర్లకో మనవలకో మనవరాలకో ఏదో కట్టేసుకుంటామంటే మరి ఎవడ పర్మిషన్ ఇచ్చాడు? మరి అక్కడ ఎవడన్నా దాని గురించి ప్రశ్నించాలంటే విశాఖపట్నంలో మరి ప్రశ్నించేవాడే కరువు అయ్యాడు. మరి దీని మీద నేను కూడా విశాఖ వాసులతో చర్చించి మరి ఎక్కడన్నా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తే కంప్లైంట్ ఇస్తాను. మరి అక్కడ ఎవరో మరి కొంతమంది ప్రభువులకి గృహాలు కట్టుకుందామని కూడా చూస్తున్నారట. అక్కడ ఏం చేసినా సరే చిన్న స్లాబ్ వేయాలన్నా సిఆర్జెడ్ అప్రూవల్ ఉండాలి. గత వారం నేను కనుక్కుంటే ఇక్కడికైతే అప్రూవల్స్ ఏమీ రాలేదన్నారు. కనుక్కుందాం. ఇక ఈ రోజు ఇంకోటి సార్, న్యూస్ పేపర్లో ముఖ్యాంశం విజయలక్ష్మి గారిని ఓడించినందుకే కక్ష సాధింపుగానే విశాఖపట్నం మీద కక్ష సాధిస్తున్నారు అనేది చాలా కాలం నుంచి ఒక ప్రచారం ఉంది. ఆరోపణ కూడా అది విశాఖ సబ్జెక్ట్ సెపరేట్ గా పెట్టుకుందాం సార్. ఇవాళ చాలా సబ్జెక్టులు ఉన్నాయి, కాలాతీతం అయిపోతుంది. ఇవాళ పేపర్లో మెయిన్ ఐటమ్ ఇది. ఇక్కడి నుంచి మనం పోలీస్ అట్రాసిటీస్ కి ఆ దిశగా వెళ్దాం. జగన్ లాయరే సిబిఐ లాయర్. అదండి ఏంటంటే ఇంకెవరూ లేనట్టుగా ఆయనకే స్పెషల్ పీపీ పదవి. హైకోర్టులో సిబిఐ లీగల్ రిటైనర్ గా పి సుభాష్. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ తరపున వాదనలు, తర్వాత ప్రభుత్వ న్యాయవాదిగా నియమించిన సర్కార్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించవద్దని షరతు. ఇప్పుడు ఆయన్నే తమ లాయర్గా ఎంచుకున్న సిబిఐ సర్కారు ప్రయోజనాలతో ముడిపడిన అనేక కేసులు, వాటిలో పి సుభాష్ వాదనలు ఎలా వినిపిస్తారో న్యాయ సూత్రాలకు విరుద్ధమంటున్న నిపుణులు. అంటే ఇక్కడ లీగల్ గా there may be several ways, but morally it is wrong. It is atrocious. సో ఈ సందర్భంగా నేను ఇప్పుడు ఒక లేఖని ఒక గంట క్రితం సిబిఐ డైరెక్టర్కి పంపించాను. ఏమిటంటే మరి ఇలాగా మనం న్యాయం చేసినట్టే కాదు, న్యాయం చేసినట్టు కనపడాలి. అసలు చేస్తున్నారో లేదో అన్న సంగతి దేవుని వరకు చేస్తున్నట్టు కనపడడం కూడా కనపడతలేదు. మరి ఈ రకంగా మరి సాక్షాత్తు వైఎస్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు సిబిఐ డీల్ చేస్తుంది. సుధాకర్ గారు అకాల మరణం కేసు మరి హైకోర్టు ఆదేశిస్తే మరి రాష్ట్ర పోలీసుల మీద అనుమానం, మరి అది కూడా సిబిఐ డీల్ చేస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి సాక్షాత్తు న్యాయమూర్తుల మీదే వారిని అనరాని మాటలు, దుర్భాషలు నిన్న కోర్టులో అయిన తర్వాత కూడా మరి ప్రభాకర్ అనే ఒక ఉన్మాది మాట్లాడిన మాటలో కూడా మనం చూసాం. ప్రభాకర్ అడ్రస్ తెలియలేదని చెప్పి సిబిఐ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వచ్చి చెప్పటం మరి నిజంగా మరి ఎంతో గొప్ప సంస్థ అని సిబిఐకి పేరుంది. మరి అటువంటి సిబిఐ అసలు అతను ఒక పశువుల డాక్టర్. ఆ పశువుల డాక్టర్ అడ్రస్ న్యూజెర్సీలో అందరి దగ్గర ఉంది. అతని అడ్రస్ కూడా నేను ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే అప్పుడు లోక్సభ సభాపతి గారి మీద, సాక్షాత్తు ఉపరాష్ట్రపతి గారి మీద, అలాగే అత్యున్నత పదవిలో ఉన్న తెలుగు వారైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి మీద అనరాని మాటలు, భరించలేని మాటలు మాట్లాడితే మరి నేను వారి అడ్రస్ తోటి సహా నేను ఢిల్లీలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అది రిజిస్టర్ అయింది. నెట్లో చూస్తే కూడా చాలా క్లియర్గా ఉంది. వాడు పశువుల డాక్టర్, వాడు ఇక్కడ ఉంటాడు, ఇవన్నీ కూడా. మరి వారి అడ్రస్ కూడా తెలియలేదని చెప్పి నిజంగా చెప్పడం, మరి దానికి తోడుగా మరి ఇప్పుడు అవినీతి కేసుల్లో మా ముఖ్యమంత్రి గారి తరఫున వాదించిన
అదే సిబిఐకి వ్యతిరేకంగా వాదించిన వ్యక్తిని, అదే వ్యక్తి ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కింద ఉండగా, మరి అదే వ్యక్తిని హత్య గావించబడ్డప్పుడు అది హత్య కాదు, గుండెపోటుతో చనిపోయారని చెప్పి గద్గద స్వరంతో చెప్పిన వారి మీద కూడా అనుమానాలు అలాగే ఉండగా, మరి ఒక ప్రభుత్వ లీడర్ని ఈ కేసుల్లో మరి ఇన్ని కేసులు ఉండగా మరి సిబిఐ న్యాయవాదిగా ఎంపిక వెనుక అసలు ఏముందనేది కూడా ఎంక్వైరీ చేయాలని కూడా నేను కోరాను. ఇది కరెక్ట్ కాదు, సంథింగ్ రాంగ్. ఇది సిబిఐ డైరెక్టర్కి తెలిసి జరిగిందా ఈ నియామకం? ఈ నియామకాన్ని వీళ్ళని పెట్టాలి అన్నది ఎవరు? ఇదంతా కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ముందు వ్యవస్థల మీద నమ్మకం పోకూడదు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోకూడదు, అలాగే మరి ఈ వ్యవస్థల మీద కూడా నమ్మకం పోకూడదు. సో కాబట్టి ఈ ప్రపోజల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి సిబిఐ డైరెక్టర్కి ఈ రకంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అన్నది కూడా మరి ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టులో కూడా వేరే సందర్భంలో మరి సుప్రీంకోర్టులో కూడా ఇదే ఆర్గనైజేషన్ గురించి చర్చ వచ్చింది. మరి నిన్న మొన్న ఏపీ హైకోర్టులో కూడా ఇదే ఆర్గనైజేషన్ మీద, ఎందుకంటే చాలా అడ్రస్లు కూడా మాకు దొరకట్లేదని అంటున్నారు. ఇందులో మా పార్టీకి సంబంధించిన అత్యున్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ అడ్రస్లు దొరకట్లేదా? మరి వాళ్ళు ఇప్పుడు దాకా ఎందుకని పిలవలేదు? మరి సంవత్సర కాలంగా మరి అందులో మరి టాప్ 10 నేమ్స్లో కూడా ఉన్న కొంతమంది అక్యూజ్డ్ని మరి కనీసం పిలిచిన పాపాన్ని కూడా పోలేదు. ఎందుకు పిలవలేదు అనేది కూడా పాయింట్. మరి అవన్నీ కూడా అక్కడ పిలవకపోవటం, ఇక్కడ మా ముఖ్యమంత్రి గారి సొంత లాయర్ గారిని, ఒకప్పుడు సొంత లాయర్ గారిని, అంటే లాయర్ని సొంత లాయర్ అనకూడదు, ఎందుకంటే లాయర్ కెన్ ఆర్గ్యూ ఎనీ కేసెస్, బట్ ముఖ్యంగా మరి ఈయన కేసుల్ని ఆర్గ్యూ చేసిన వ్యక్తి జనరల్గా మోరల్ గ్రౌండ్స్లో అలా టేకప్ చేయరు. బట్ దట్ డజంట్ మీన్ ఈజ్ ఇమ్మోరల్ అని నేను అంటలా, బట్ ఇట్స్ నాట్ మోరల్ అని అంటున్నాను అంతే. నియమించడం మన తప్పు, ఒప్పుకోవటం మరి ఆయన కూడా తప్పని నేను భావిస్తున్నాను. మరి ఏదైనా న్యాయ నిపుణులు చెప్పాలి, అది కరెక్టో కాదో చూద్దాం, వీళ్ళు అది సరి చేసుకుంటారో లేదో. ఇక సిబిఐ అధికారులు తెలియదా సార్ మరి నియమించుకునేటప్పుడు అంతకుముందు జగన్ కేసులు వాదించాలని అంత లోతుగా దర్యాప్తు చేస్తుంటారు కదా, మరి వాళ్ళకి తెలియదా? అంటే కరెక్ట్ నేను చెప్పింది. అసలు కొంతమంది ఎంపీల అడ్రస్లే మరి వీళ్ళకి తెలియదు. అసలు ఒక ఎంపీ చాలా గట్టిగా దూషించారు, వారి అడ్రస్సే వీళ్ళకి తెలియదు. నెట్లో చిన్న మైల్డ్గా సర్ఫింగ్ చేస్తే మరి ఆయన అడ్రస్ దొరుకుతుంది. నేనే ఇచ్చాను పోలీస్ స్టేషన్లో, అయినా సరే ఆ అడ్రస్ తెలియదని అన్నారు. మరి ఇన్ని తెలియని సిబిఐకి ఈ విషయం తెలియకపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. నార్మల్గా మరి ఐబీ అనేది ఒకటి ఉంటుంది, ఐబీ వాళ్ళు క్లియరెన్స్ ఎటువంటి వాటిల్లో తీసుకుంటారు. మరి ఐబీఏ కళ్ళు మూసుకుందా, సిబిఐ కళ్ళు మూసుకుందా, లేదంటే మరి ఈ నిజం చాలా మందికి తెలియకపోవచ్చు. ఏదో మరి ఒక పేపర్ సమాజం కోసం, ప్రజల కోసం పోరాడే ఒక పేపరు మరి వాళ్ళు అది హెడ్లైన్ కింద వేయబట్టి మరి నాకైనా ఇంకొకరికైనా ఇప్పుడు ప్రజలందరికీ కూడా తెలిసింది. కానీ ఇదే కాదు, సిబిఐలో మరి గతంలో మనం చూసాం, మా వేసారే గారు ఒక మంచి ఆఫీసర్ని నియమించినప్పుడు చిచ్చి ఈ ఆఫీసర్ ఉంటాను కుదరదని చెప్పి ఆయన అబ్జెక్షన్ లెటర్ కూడా ఇచ్చారు. అంటే సిబిఐలో ఏ ఆఫీసర్ ఉండాలో ఉండకూడదో కూడా ఆయనే పైరవీలు చేస్తున్నారు. అలాగే మరి వారి రికమెండేషన్ తోటే మరి ఒక సిబిఐలో పనిచేసిన ఆఫీసర్ని, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఆయనకి ఎంతో ప్రేమ పాత్రమైన, ఆయన సొంత పుత్రిక కన్నా ఎక్కువగా చూసుకుంటున్న విశాఖలో మరి కమిషనర్గా నియమించుకున్నారు. ఆ సిబిఐలో పనిచేసిన ఒక అధికారిని, మరి సిబిఐలో పనిచేసిన ఒక అధికారిని వారి కేసులన్నీ ఉండగా మరి వారి పదవిలోకి వచ్చిన తర్వాత
మరి వారికి ఆ టర్మ్ అయిపోయిందో లేకపోతే అవ్వకముందో మొత్తం మీద ఆయన తీసుకొచ్చి ఆయన మానస పుత్రికని చూసుకునేలాగా ఇక్కడికి తెచ్చుకున్నారు. అక్కడ సిబిఐ లోకల్లో ఎవరినైనా అపాయింట్ చేసిన, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఎవరినైనా అపాయింట్ చేసినా కూడా మరి ఈ వీసారయ్య గారి పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. వాళ్ళ కేసులు సిబిఐలో ఈడీల్లో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ సంబంధిత అధికారుల్ని మరి నిరంతరం వాళ్ళతో ఫోన్లో కూడా టచ్లో ఉంటున్నారంట. I have received, as a member of public grievances, I have received several complaints against Mr. Vijay Sai Reddy and his close association with Enforcement Directorate officials and CBI officials. So, at an appropriate forum, I will also represent, ఎందుకంటే ఇది అల్టిమేట్గా ప్రజలకు సంబంధించింది కాబట్టి మరి డైరెక్ట్గా మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్తో మరి ఇతను చెంచా పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి మరి కొందరి మీద కుట్రలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా అసలు పబ్లిక్ గ్రీవెన్స్ నా దృష్టికి కూడా అది వచ్చింది. సమయం వచ్చినప్పుడు అన్నింటినీ కూడా చర్చిద్దాం. కానీ అధికారులు మరి ఇటువంటి రాజకీయ నాయకులు ఇన్ని ఈడీ కేసులు, ఇన్ని సిబిఐ కేసుల్లో మరి అనునిత్యం మునిగి తేలుతున్న ఈ రాజకీయ నాయకులతో మరి మీరే ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకున్న చైర్మన్ పదవులతో, మీకున్న ఇంకొక పదవులతో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పోస్టుల్లోకి సరే కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేసి తెచ్చుకున్నారని నేను అంటున్నా. బట్ మీరు తెచ్చుకున్నారు. స్లోగా నిజాలన్నీ బయటకు వస్తాయి. అంటే దీని వెనకాల కూడా విజయసాయి రెడ్డి గారి పాత్రలు అంటారా? లేకుండా ఉండదు, సమస్య లేదు. మిస్టర్ విజయసాయి రెడ్డి ఎలాగండి ఇప్పుడు మన పాత్రికేయ మిత్రులు అడిగాడు కదా, సిబిఐ మరి ఇన్ని ఎంక్వైరీలు చేస్తారు కదా సార్, ఈ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కేసులు చేసాడు, ఇప్పుడు గవర్నమెంట్ ఫెడరల్ కింద ఉన్నాడు, ఇతను మనం ఎలా పెట్టుకుంటాం? మరి ఇదే పోలీసు మీద సుధాకర్ కేసెస్ అగేన్స్ట్ పోలీస్, ఈయన జ్యుడిషియల్ న్యాయమూర్తులను తిట్టింది ఎవరు? మా పార్టీ వాళ్ళే చాలా మంది. ఏం పర్వాలేదు నేను చూసుకుంటానని చెప్పి ఇదే విజయసాయి రెడ్డి గారు వాళ్ళకి అభయం కూడా ఇచ్చాడు. విజయసాయి రెడ్డిని పిలిచి అడిగారా నువ్వు ఎందుకు అభయం ఇచ్చావని? సో ఇప్పుడు అడగాలంటే మరి అక్కడ ఎస్పీని ఎవరు నియమించారు విశాఖపట్నంలో తెలియదు. బట్ విశాఖపట్నం కమిషనర్ ఇస్ ఎక్స్ సిబిఐ స్టేట్ ఆఫీసర్. బట్ ఈయన అక్కడ తీసుకొని చేసుకున్నాడు. ఈ మైట్ బి ఎ గుడ్ ఆఫీసర్, బట్ హిస్ రోల్ ఈస్ వెరీ ప్రామినెంట్ ఇన్ బ్రింగింగ్ ఇన్ వాళ్ళు ఏవైతే కేసులు ఉన్నాయో ఆ ఈడీ కేసులకి, ఆ సిబిఐ కేసులకి సంబంధిత అధికారులకి. సో దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్, విచ్ ఈస్ ఎవిడెంట్ విత్ దిస్ సిబిఐ కౌన్సిల్. వస్తుంది మరి కేంద్ర ప్రభుత్వానికి అన్ని తెలిసి జరుగుతాయా? అందుకనే కదా నేను కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాను. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఆన్ దిస్. I will write a letter to Prime Minister's office because it comes under MOS, but who is reporting to the Prime Minister? I will write a letter to the PMO as well as the Mr. Jitendra Singh, and I will also write a representation to the Chief Justice of India and Chief Justice of Andhra Pradesh. I am not going to leave it. చాలా తప్పిది. అల్టిమేట్ గా కేంద్ర ప్రభుత్వమే కాదు మా ప్రభుత్వం కూడా మచ్చాయి. ఏమో మా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా సాయిరెడ్డి గారు చేసేటప్పుడు నాకు తెలియదు. ఇక ముఖ్యమైన అంశం పోలీసులు అట్రాసిటీస్ ఎలా ఉంటాయి. సరే బ్రహ్మం గారి కేసుని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటా, ఎందుకంటే నా కేసుని నేను ఎగ్జాంపుల్ కింద తీసుకోను, బ్రహ్మం గారి కేసు తీసుకుంటాను. బట్ మీకు అర్థమైపోతుంది ఏంటంటే పోలీసులకి అస్సలు తెలియంది ఏంటంటే, మై డియర్ పోలీస్ అసోసియేషన్స్ ప్లీజ్ మేక్ ఏ నోట్. మీరు నోట్ చేసుకోండి. మీకు ఏమైనా సంజాయిషి కావాలంటే నన్ను అడగండి, నేను మీకు సంజాయిషి ఇస్తా. అయితే నాకు ఫోన్ చేయండి. మై డియర్ పోలీస్ ఆఫీసర్స్, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఫ్యూ రూల్స్ నౌ విచ్ యూ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్. ఒకసారి ఎవరినన్నా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వినండి. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఎందుకంటే మీ భవిష్యత్తు కోసం, మీ రక్షణ కోసం నేను చెప్తున్నా ఈ మాటలు. నాకు తీరిపోయేదాకా నాకు తెలియలా, ఇవన్నీ తెలుసుకున్నా. ఇప్పుడు నాకు జరిగింది ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతో
ఇది ఒక శిక్షణా తరగతిగా మీరు భావించండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇప్పుడు నేను శిక్షణ తీసుకుంటా. మీ రక్షణ కోసం ఈ నా శిక్షణ వినండి ఓపికగా. ఏంటంటే ఒకసారి పోలీస్ ఎవరినన్నా సరే అరెస్ట్ చేస్తే మీరు కోఆపరేట్ చేసి ఎస్ ఓకే యూ కెన్ అరెస్ట్ మీ అని అన్న తర్వాత మీ ఒంటి మీద వాడు చెయ్యి వేయకూడదు. నా విజువల్స్ చూశారు నా అరెస్ట్ అప్పుడు, అంతకుమించి నేను మాట్లాడను ఏం వేశారు. తర్వాత 24 గంటల్లో మీరు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అరెస్ట్ అయిన తర్వాత. అంటే దాని అర్థం 23 గంటల 55 నిమిషాలు 55 సెకండ్లో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని ఆఖరి 5 సెకండ్లో ప్రవేశపెట్టమని కాదు. మై డియర్ పోలీస్ అండర్స్టాండ్, కాదు. అది అంతిమ అప్పర్ లిమిట్. అంటే ఏదో ఊర్లో మీరు అరెస్ట్ చేస్తే మీకు ఏదైనా లేట్ అవుతుంది అనుకున్నా, ఎందుకంటే ఈ చట్టం పెట్టినప్పుడు మరి ఎలాంటి స్పీడ్గా వచ్చే వెహికల్స్ ఇవి లేవు. మరి ఎక్కడ అరెస్ట్ చేస్తే ఆర్టీసీ బస్సులో తీసుకురావచ్చు, ఆర్టీసీ బస్సు టైంకి ఆర్టీసీ బస్సు ఉండకపోవచ్చు. ఎప్పుడో కాలం కాని కాలంలో పెట్టిన రూల్ ఏంటంటే 24 గంటలు ఇస్ ది అప్పర్ లిమిట్. అన్ఫార్చునేట్లీ ఐ స్పోక్ టు మెనీ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆల్సో, వాళ్ళకు కూడా తెలియదు. ఈ పోలీసులకి ఈ ఇన్స్పెక్టర్లకి అసలు తెలీదు. ఎస్ తెలీదు, కడుపు మండిన వ్యక్తిగా చెప్తున్నా, తెలీదు. తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారు. ఏమిటంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఇమ్మీడియట్ గా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. కస్టడీలోకి తీసుకోవడానికి వీలు లేదు. వీళ్ళు చేసేదేంటి, మాకు 24 గంటలు టైం ఉంది కాబట్టి ఈలోపు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి కావలసింది కనీసం ఒంటి మీద చెయ్యి కూడా వేయడానికి పర్మిషన్ లేదు, చెయ్యి వేయడానికి కూడా పర్మిషన్ లేదు. కోఆపరేటివ్ మీరు అరెస్ట్ అంటే ఓకే, బెడి వేసాడు అనుకోండి, బెడి వేస్తాడు అంతే. అంతే తప్ప మిమ్మల్ని హింసించడానికి వాడికి ఎటువంటి హక్కు లేదు. ఈజ్ ఓన్లీ డూయింగ్ హిస్ డ్యూటీ. తప్పు చేశాడు అని అతను భావిస్తే నోటీస్ ఇచ్చి, ఆ నోటీస్ ఇవ్వట్లేదు, దాని గురించి ఆల్రెడీ మాట్లాడాం. ఇమ్మీడియట్ గా హాస్పిటల్లో మెడికల్ రిపోర్ట్ తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. మరి బ్రహ్మం గారి విషయంలో కానీ ఇంకెవరి విషయంలో కానీ అసలు ఏం ఫాలో అయ్యారు? ఈవెన్ పట్టాభి గారి విషయమే తీసుకున్నాం. పట్టాభి గారిని మెజిస్ట్రేట్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్లారు? పట్టాభి గారిని మెజిస్ట్రేట్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్లారు చెప్పండి. సాయంత్రం అరెస్ట్ చేసిన, రాత్రి అరెస్ట్ చేసి నెక్స్ట్ డే తీసుకెళ్లారు కదా. ఏ విజయవాడలో మెజిస్ట్రేట్ లేరా అడుగుతున్నా? విజయవాడలో మెజిస్ట్రేట్ లేరా? ఆ రోజు రాత్రి మెడికల్ టెస్టులు చేశారా? ఆయన మొత్తం బట్టలన్నీ విప్పి చొక్కా విప్పి, సరే అన్ని విప్పలేరు కాబట్టి కొన్ని విప్పలేదు. ఆయన స్పష్టంగా పలానా రఘురామకృష్ణరాజు గురించి చెప్తూ ఎగ్జాంపుల్, ఇదిగో నా శరీరంలో ఎక్కడ మచ్చలేదు అని ఆయన చూపెట్టుకున్నాడు. సరే మరి చూపెట్టిన చోట ఇంకేమన్నా జరిగిందేమో తెలియదు. బట్ ఆ రోజు రాత్రి పట్టాభి గారిని ఎందుకని మెడికల్ టెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు? విజయవాడలో మెజిస్ట్రేట్ లేరా? వై డిడ్ యూ నాట్ ప్రొడ్యూస్ బిఫోర్ ద మెజిస్ట్రేట్? The rule says even if the magistrate is on duty 24 hours, even if the magistrate court is not in operation, they are obligated to take them to the magistrate house. Why did you not do that, my dear police? Mr. Sawan, I am asking you. Why did you not question? ఎందుకని అడగలేదు? ఇష్టం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతారా? ప్రొడ్యూస్ చేయరా? ఎప్పుడు చేశారు? నెక్స్ట్ డే ఈవినింగ్ చేశారా? అంటే తెలివి తక్కువగా ఆ 24 గంటలు వాళ్ళకి కావాల్సినట్టు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు
అనే ఒక పిచ్చి అభిప్రాయంలో ఈ పోలీసు వాళ్ళు ఉన్నారు. దే షుడ్ బి టాట్. అండ్ ఈ రూల్ ఫాలో అవ్వలేదు. విజయవాడలో మెజిస్ట్రేట్ ఉండగా ఆ రోజు పోలీస్ స్టేషన్లు తోట్ల వల్లూరు, మనవటో, ఇంకోటో తిప్పి నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా ఎందుకని తీసుకెళ్లలేదు? అలాగా తిప్పి మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లినందుకు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసిన వెంటనే మెడికల్ రిపోర్ట్ తీసుకుని మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లినందుకు ఎవరెవరైతే అందులో ఉన్నారో ఆ పోలీస్ అందరినీ కూడా పనిష్ చేయాలి. దీని మీద మిస్టర్ పట్టాభి హ్యాస్ టు ఫైల్ ఎ కేస్ అండ్ సమ్మన్ షుడ్ టేక్ ద లీడ్. ఈ ఆఫీసర్లందరినీ శిక్షించకపోతే వీళ్ళు ఇలాగే ప్రజల్ని రక్షించడం సంగతి దేవుడేరు. అసలు పోలీసు వ్యవస్థ లేకపోతేనే బాగుంటుందేమో బాబు అనిపించేలాగా మరి వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు. భక్షకులైపోయారు. అరే సింపుల్ కామన్ సెన్స్ తెలియదండి మీకు పోలీస్ కి రూలు? డియర్ అసోసియేషన్స్, ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎవరిని అడిగితే రెచ్చిపోతా రాస్తారు కదా ఉత్తరాలు. మీకు తెలిసింది చెప్పండి. 24 గంటల సమయం ఉంది అంటే 23 గంటల 55 నిమిషాల్లో తీసుకెళ్ళమనేనా మీ అర్థం? ఎందుకు బ్రహ్మాన్ని తీసుకెళ్లేదు ఇమీడియట్ గా? ఎందుకు పట్టాభిని తీసుకెళ్లేదు మెజిస్ట్రేట్ దగ్గరికి ఇమీడియట్ గా? ఇది ప్రజలందరికీ కూడా తెలియాలి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి మీ ఒంటి మీద చేయడానికి వీల్లేదు. ఎవడో భయపడకూడదు. ఇలాగ అన్యాయానికి గురైన వాళ్ళు 4 కేసులు వేస్తే 4 పోలీసులకి కోర్టులో కోటింగ్ పడిపోతే అప్పుడు ఈ వ్యవస్థ, ఈ పోలీస్ వ్యవస్థ సరవుతుంది. పోలీసులకే తెలియదు రూల్స్. తెలిసినా సరే ఇంప్లిమెంట్ చేయరు. దానికి వత్తాసు పలికే ప్రభుత్వం. ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేని ప్రభుత్వం. ఏమిటిది? ఇలాగైతే ఏమైపోతారు ప్రజలు? బతకాలా చావాలా ప్రజలు? సరే, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నా సంగతి గురించి నేను మాట్లాడను. నేను మాట్లాడవలసిన చోట మాట్లాడతాను, కేసులు వేయాల్సిన చోట వేస్తాను. బట్ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటానికి లేదు. ఇమ్మీడియట్ గా మిమ్మల్ని ఆ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లవలసిందే. పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే తీసుకెళ్లవలసిందే. అది ఆయన స్టైల్లో చెప్తే కానీ చాలా మందికి అర్థం కాదు. అందుకని ఆయన స్టైల్లో చెప్పాల్సి వస్తాం. సో దయచేసి మీ ఫండమెంటల్ రైట్స్ మీరు తెలుసుకోండి. 7 సంవత్సరాలలోపు శిక్ష ఉన్న కేసులు పెడితే 41 నోటీస్ ఇవ్వకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తే ఇమ్మీడియట్ గా మీకు వాళ్ళు తీసుకెళ్లిపోతారు మిమ్మల్ని బలవంతంగా. బట్ 24 గంటల్లో 48 గంటల్లో మనం ఆ పోలీసుని మనం శిక్షించగలిగితే మీకు నేను అండగా ఉంటా. నాకు నేను సహాయం చేసుకోలేని నిస్సహాయ స్థితిలో నేనున్నా. కానీ నేను 10 మందికి సహాయం చేయగలను. ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని కేసులు ఫైల్ చేస్తున్నాను. నాది హీరింగ్కి రాలేదు. అందుకని నేను కొంత నిస్సహాయ స్థితిలో ఉన్నా. ఇందాక మా మిత్రుడు అడిగాడు. ఇప్పుడు ఎమోషనల్ గా అవుట్ పోస్ట్ అవుతున్నా. నా దురదృష్టవశాత్తు అది హీరింగ్కి రావట్లా. వస్తే తెలిసేది. కేసు వేసాను కాబట్టి నేను చేతులు కట్టు కూర్చున్నా. ఎవరికి కష్టం వచ్చినా సరే నన్ను అప్రోచ్ అవ్వండి. వేద్దాం ఆ పోలీసు మీద కేసు. ఎన్నాళ్ళు చెప్తారో పోలీసులు అరాచకం చూద్దాం. ఎస్, ఐఎమ్ విత్ యూ. మిమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేస్తే వెంటనే మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయకుండా, వెంటనే మెడికల్ రిపోర్ట్ ఇవ్వకుండా తీసుకెళ్లి వాళ్ళు చూసినట్టు వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తే చెప్పండి. నాకు లాయర్ ఖర్చులు నేను పెట్టుకుంటా. ఫైట్ చేద్దాం పోలీసు మీద. మీ హక్కులు మీరు తెలుసుకోండి. లేకపోతే మనల్ని తినేస్తారు వీళ్ళు. మనల్ని రక్షించరు, మనల్ని భక్షిస్తారు. సో ఈ ఫండమెంటల్, ఈ ప్రిన్సిపల్ నేను రిటైర్డ్ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో మాట్లాడే ఈ పాయింట్ చెప్తున్నా. 24 గంటలు అంటే 23 గంటలు చిడతలు కొట్టో, లేకపోతే ఇంకొకరిని కొట్టో, తన్ను ఇంకోటి చేసో ఆఖరి నిమిషంలో తీసుకురావడం కాదు. అరే బెజవాడలో ఉంది మెజిస్ట్రేట్ ఆఫీసు. తోటల వాళ్ళు కూడా తీసుకెళ్తారా? మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లరా? ఇది ఎక్కడ న్యాయం అండి? సార్, ఇవన్నీ తెలియదా వాళ్ళకి? ఇప్పుడు పోలీస్ అకాడమీ, ఐపీఎస్ స్థాయి వాళ్ళకి పోలీస్ అకాడమీ, ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళకి పీటీసీలు, ఇవన్నీ ట్రైనింగ్ చెప్తారు కదా. వాళ్ళకి తెలియదా? మీరు చెప్పాలి. మరి తెలిస్తే ఎందుకు చేస్తున్నారు? ఒకటి తెగింపు. మేము ఏదైనా చేయొచ్చు అన్న తెగింపు, బరి తెగింపు, ఆర్ తెలియతాను, ఆర్ చేతగలుగుతాను, ఆర్ టెంపర్తాను. అన్యాయం. మా డబ్బులతో
మా ప్రజల జీతాలతో బతుకుతున్నారు, మా మీదే చట్టాన్ని ఫాలో అవ్వకుండా మీరు చేస్తున్నారు. మరి మెజిస్ట్రేట్లు కూడా ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ హైకోర్ట్ హాస్ క్వశ్చన్ ద మెజిస్ట్రేట్స్. వీళ్ళు దిక్కు దేవనం లేకుండా ఏనాడైనా మెజిస్ట్రేట్ ఇప్పుడు ఏదో ఒక సామెత ఉంది. మొన్న ఒక కథ కాదు, ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్ తెలంగాణలో జరిగింది. ఒకడు చిన్నప్పుడు ఒక తప్పు చేస్తే మాస్టర్ లైట్గా కొట్టాడంట. నిజం, మన 3 రోజుల క్రితం వచ్చింది కాదు. కొడితే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి మాస్టర్ని కొట్టారంట. అంటే రాసుకొని మా అబ్బాయిని కొడతామని కొట్టారంట. ఆ తర్వాత వాడు ఎన్నో నేరాలు చేస్తే వాడికి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడిన తర్వాత వాడు ఒక్కటే అన్నాడు, నాకు నా చిన్నప్పుడు నా మాస్టర్ కొట్టినప్పుడు నా తల్లిదండ్రులు వెళ్ళి ఆ మాస్టర్ని కొట్టకుండా ఉండుంటే ఈ రోజు నాకు ఈ ఉరిశిక్ష పడింది కాదు అన్నాడు. ఆ రోజే ఎవరైనా మెజిస్ట్రేట్లు ఈ రకంగా ఎందుకు తీసుకొస్తారా మీరు? అక్కడికి ఇచ్చిన నోటీస్ ఇచ్చినా కూడా నోటీసులో ఒకటి మాకేదో వేరే సెక్షన్ చూపెడుతున్నారు. అసలు నువ్వు ఎన్నింటికి అరెస్ట్ చేసావు? అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటలు ఏం చేసావు? ఈవెన్ నా ఇష్యూలో కూడా నా మెజిస్ట్రేట్ నిన్న రాత్రి గుంటూరు తీసుకొచ్చారు కాదు, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారా అని మీరు ప్రశ్నించుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ద ప్రాబ్లమ్ ఇస్ విత్ ద మెజిస్ట్రేట్ సిస్టమ్. ఇవాళ హైకోర్టు క్వశ్చన్ చేసింది కాబట్టి, ఇవాళ ఇదంతా ఓపెన్ లోకి వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే అయ్యా రక్షక భటులు భక్షక భటులే, కనీసం మెజిస్ట్రేట్ యూ ప్లీజ్ సేవ్ డెమోక్రసీ. హైకోర్టుతో చెప్పించుకున్నారు. చెప్పించుకోక ముందే ఇటువంటి తప్పులు జరగకుండా చూడండి. ఎన్ని గంటలకు నువ్వు అరెస్ట్ చేసావు, అరెస్ట్ చేసిన తర్వాత ఇన్ని గంటలకు నా దగ్గరికి తీసుకొస్తే ఎంతసేపు నువ్వు ఎక్కడ పెట్టావు, ఏం చేశావు, నిన్నేమన్నా చేశారా అని పార్టీని అడగండి. ఇంతసేపు నా దగ్గరికి తీసుకురాకుండా ఎందుకు ఉంచావు? ఈ పోలీస్ స్టేషన్కి నేను తీసుకొచ్చావు కదా, నేను సాయంత్రం 7ంటికి తీసుకొచ్చావు, నేను ఇంట్లోనే ఉన్నాను, నా దగ్గరికి ఎందుకు తీసుకురాలేదు, కాబట్టి నేను అసలు ఐఎమ్ రిలీజింగ్ దెమ్ ఆన్ బెయిల్ అని చెప్పి వదిలేయండి. ఇలాంటి 10 ఇన్సిడెంట్లు జరిగితే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అది మీ రైట్స్ మీరు తెలుసుకోండి ప్రజలారా. మీ రైట్స్ మీరు తెలుసుకోకపోతే సౌరవ్ అయితే కానీ వివరం తెలియదు. నాకు కూడా సౌరవ్ అయితే కానీ వివరం తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాం రూల్స్. నాకు జరిగింది మీకు జరగకూడదు, పట్టాభి గారికి జరిగింది ఇంకొకరికి జరగకూడదు, ఆ బ్రహ్మానికి జరిగింది ఇంకొకరికి జరగకూడదు, సుధాకర్ గారికి జరిగింది ఇంకొకరికి జరగకూడదు అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా చెప్తున్నా, ఫండమెంటల్స్ తెలుసుకోండి. పోలీసుల నుంచి మనల్ని ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. న్యాయస్థానాలు ఉండబట్టి మనం అందరం బతుకు మీద ధైర్యంగా బతుకుతున్నాం. ఆ న్యాయస్థానాలనే నమ్ముకుందాం, న్యాయాన్ని నమ్ముకుందాం, న్యాయస్థానాల్ని నమ్ముకుందాం. మరి న్యాయస్థానాల్ని తప్పుదోవ పట్టిస్తున్న వాళ్ళకి జ్ఞానోదయం కలగాలని, మరి వాళ్ళకి జ్ఞానోదయం కలిగించాలని న్యాయస్థానాలను ప్రార్థిస్తూ, మరి వారు నమ్ముకున్న దైవాల్ని కూడా ప్రార్థించి వాళ్ళకి కాస్త బుద్ధి జ్ఞానం ప్రసాదించమని కోరుకుందాం. డియర్ పోలీస్, ఫాలో ద రూల్స్, అండర్స్టాండ్ ద రూల్స్. దీనికి సంబంధించిన క్వశ్చన్, మీరు సిఐడి చీఫ్ మీద ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చారు కదా, అది ఎంతవరకు వచ్చింది సార్? అది ఏమన్నా ఫాలోఅప్ చేశారు లేకపోతే ఫాలోఅప్ చేశాం సార్. కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది. అంటే మా ముఖ్యమంత్రి లాగా మరి అంటే ఒక ఎంపీ ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చిన ఇన్ని నెలలైనా కనీసం దాని మీద తీసుకోకపోవడం అనేది అదే దురదృష్టం. నేను పార్లమెంట్ లో ఇచ్చిన దానికి ఇప్పుడు దాకా ఆ సిఐడి ఆఫీసర్ని పిలవాల. ఆ సిఐడి ఆఫీసర్ ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేస్తున్నారు. ఎస్, సిఐడి ఆఫీసర్, he has got so many cases against him. Personal గా కూడా there were so many cases. He's acting like an evangelist. He's acting like an evangelist. He's having some firm, some social agency, some Ambedkar India Mission, and all these things are given complaint. But Government of India had sought for explanation from the state government with a copy to me. Government of Andhra Pradesh did not even bother to send any report because ఇవన్నీ బయటకు వస్తాయి. నాకేం జరిగిందన్నదే బయటకు వస్తుంది. ఇవన్నీ బయటకు వస్తే అసలు రిస్క్.
సో కాబట్టి తొక్కేస్తున్నారు మొత్తం. కానీ మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీ కేసు ఎంక్వైరీ చేసానికి మళ్ళా 1 year ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు, రిటైర్ అయ్యాలని కూడా ఇచ్చారు. అంటే సమర్థమే కదా అర్థం. జగమే మాయ బ్రతుకే మాయ, అంతే మరి ఏం చేస్తాం. సరే మరి కాలతీతం అయింది. సోమవారం నాడు జయ అమరావతి నినాదంతో మళ్ళీ కలుద్దాం. టైం అయిపోయింది.